సియోను పరలోకంలో అత్యున్నత స్థానము, శ్రేష్టమైన స్థానము, ఎవరూ సమీపించలేని మహాదివ్య తేజస్సుతో నింపబడిన స్థలమే. కీర్తనలు 132, 13, 14 వచనాలలో యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడ నేను నివసించెదను. కాబట్టి దేవుడు నివసించే స్థలమే సియోను అని అర్థమవుతుంది. అపవాది ఈ స్థలమును కోరుకునే పడిపోయాడు. యెషయా గ్రంథం 14, 13 వచనంలో ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును అని తన మనస్సులో అనుకొని పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు అపవాది. ఈ స్థలమునకు వెళ్ళే పరిశుద్ధులు ఎవరు? ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? ఎవరూ సమర్పించరని తేజస్సు అని మీరే అన్నారుగా అని మీరు అనవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. యేసయ్య ఉండే స్థలమునకు చేరే ఒక గుంపు ఉంది. వారి కోసం ప్రకటన గ్రంథము 14:1లో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను, 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారు, అంటే పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసే శుద్ధులు. అలా అని క్యాథలిక్ ఫాదర్స్, సిస్టర్స్ ఈ లెక్కలోనికి రారు. పరలోక రాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఉన్నవారు అని యేసయ్య స్వయంగా చెప్పారు. అంటే పెళ్లి చేసుకోకుండా ప్రతిష్టతలో ఉన్నవారు. వీరి సంఖ్య 1,44,000 మంది. ఈ సంఖ్య పూర్తి అవ్వగానే దేవుని రాకడ వస్తుంది. వీరు గొర్రెపిల్లతో సియోను పర్వతం మీద ఉండబోచున్నారు. మీరు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సువార్త సేవలో పాలిభాగస్తులు అవ్వండి.